బ్రేకింగ్ అంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అడ్డగోలు హామీలిచ్చి అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పాలనా లోపల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ పై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇక ఇది విచారణ కాదని ప్రతీకారం అన్నారు. ఇది న్యాయం కాదని రాజకీయ దురుద్దేశమని దుయ్యబట్టారు కేటీఆర్. నోటీసులతో బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజల తగిన గుణపడం చెబుతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు కేటీఆర్.